రోజు కొనసాగిన రిలే నిరాహార దీక్ష. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ విశాఖ జిల్లా శాఖ చేపట్టిన రిలే నిరాహార దీక్ష శనివారం కూడా కొనసాగింది. ఈ శిబిరాన్ని రాష్ట్ర కార్యదర్శి పీపీఎం రాజు ప్రారంభించి మాట్లాడారు. కౌన్సిలింగ్ పేరిట చార్టులు వేయాలన్నారు. 1/2019 సర్కులర్ అమలు చేయాలని, ఏఏఎస్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గాజువాక కార్యదర్శి శంకర్రావు పాల్గొన్నారు. నా పేరు ఏకే శివాజీ, డివిజనల్ కార్యదర్శి నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్. మరి మీ అందరికీ తెలిసిందే, ఇది ఈరోజు రిలే నిరాదీక్షలు 3వ రోజుకి వచ్చాయి. అయినప్పటికీ కూడా యాజమాన్యం కనీసం స్పందించకపోవడం చాలా విచారకరం. దాదాపు 4 నెలల నుండి మరి శాంతియుత పందాలో మేమైతే ఉద్యమం చేస్తూ మరి అంచెలంచెలుగా లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి జిల్లా కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇచ్చిన మేరకు మరి జిల్లా కలెక్టర్ గారు కూడా వాళ్ళకి ఆదేశాలు ఇస్తూ డిపిటిఓ గారికి వెంటనే సమస్యలు పిలిచి పరిష్కరించమని చెప్పి మరి ఆదేశాలు అయితే రాతపూర్వకంగా ఇచ్చినప్పటికీ కూడా కనీసం కలెక్టర్ గారి ఆదేశాలు పట్టించుకునే పరిస్థితి ఇక్కడ డిపిటిఓ గారు. అదేవిధంగా గౌరవ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు మొన్న వెంటనే పిలిచి డిపిటిఓ గారిని పిలిచి మాట్లాడమని చెప్పిన సందర్భంలో మరి కనీసం దానికి కూడా స్పందించకపోవడం, కావాలని ఉద్దేశపూర్వకంగా మరి కార్మికులు ఇబ్బంది పెట్టే చర్యలు ఏవైతే ఉన్నాయో మరి చాలా మేమైతే ఇబ్బందులకు గురవుతున్నాం. దాదాపు 7-8 నెలలు బట్టి చిన్న కేసుల్లో కనీసం టీఏసీ పాయింట్లు అనేవి మన ఆర్టీసీలో ఎప్పటి నుంచో దాదాపు 30 సంవత్సరాలు బట్టి ఉన్నాయి. ఆ టీఏసీ పాయింట్లు పలానా దగ్గర చెక్ చేయాలి, పలానా దగ్గర కేసు రాయాలని ఒక నిబంధనలు ఉన్నప్పటికీ కూడా మరి టీటీఎలకు కూడా అవగాహన లేకుండా అధికారులు వాళ్ళకి టార్గెట్లు ఇస్తూ మీరు కేసులు ఎక్కువ రాయండి అని చెప్పి వాళ్ళని ఒత్తిడి చేయడం, ఆ మేరకు వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ ఎక్కేసి బస్సులు ప్యాసింజర్ ఎక్కిన చోటే వాళ్ళు కూడా ఎక్కి మరి చెక్ చేసి అన్యాయంగా కేసులు రాయడం, అలా చిన్న కేసుల్లో కూడా దాదాపు 7-8 నెలలు బట్టి కార్మికులు రోడ్డును పడి పిల్లాపాపలతో చాలా సతమతమయ్యే పరిస్థితులు. అదేవిధంగా మరి ఈరోజు మదిలిపాలెం డిపో హార్ట్ ఆఫ్ ది సిటీగా ఉన్న మదిలిపాలెం డిపోలో షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ షెడ్యూల్ మరి అక్కడ కార్మికులు ఎంతో అభివృద్ధి చేసి అన్ని రూట్లలోనే ప్రయాణికులతో సత్సంబంధాలు మెయింటైన్ చేసి ఒక పక్క వాటిని అభివృద్ధి చేస్తే వాళ్ళు ఏంటంటే ప్రధానంగా ఏంటంటే మరి ఏదైతే రద్దు ఈ మధ్యకాలంలో ప్రయాణికులకు బస్సులు పెంచాల్సింది పోయి ఉన్న షెడ్యూల్స్ చాలా వరకు తీసేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, ఇక్కడ 400, 20A, 60C, 52D ఇలాంటి అన్ని రూట్లో కూడా మరి ప్రజలు విపరీతంగా కాలనీలో ఉంటే అక్కడ బస్సులు రద్దు చేయడం, ఎంతసేపు కూడా లాంగ్ రూట్ల మీదే కాన్సన్ట్రేట్ చేయడం, మరి ఇక్కడ దగ్గరలో ఉన్న ప్రయాణికులు చాలా ఇబ్బందులు గురి చేయడం, అంతేకాకుండా షెడ్యూల్ ట్రాన్స్ఫర్ చేయడం, అక్రమంగా మరి సిబ్బందిని కూడా మహిళలను చూడకుండా వాళ్ళని మధురవాడ డిపో, పాలేరు డిపోకి ట్రాన్స్ఫర్ చేయడం, మరి 1/2019 సర్క్యులర్ ఏదైతే ఉందో దానికి కూడా అమలు చేయకపోవడం, కనీసం రెస్ట్ రూమ్ సౌకర్యాలు కూడా లేక, మంచినీటి సౌకర్యం కూడా లేక, మహిళలు ఏదైతే వాటర్ కూడా తాగని పరిస్థితులు, ఎందుకంటే వారు యూరినల్స్కి వెళ్ళాలంటే మరి ఇబ్బంది కాబట్టి మంచినీళ్ళు కూడా తాగకపోవడం వల్ల అనేక రోగాలకి వారు గురవడం జరుగుతుంది. మరి ఇప్పటికైనా యాజమాన్యం పిలిచి మరి 3వ రోజుకి వచ్చింది, అయినప్పటికీ కూడా కనీసం స్పందించకపోవడం విచారకరం. మరి ఈ ఉద్యమం తీవ్రస్థాయికి వెళ్ళకముందే వెంటనే స్పందించాలని మనం ఈ డిపిటిఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి 1/19 సర్క్యులర్ వెంటనే 1/19 సర్క్యులర్ వెంటనే 1/19 సర్క్యులర్ వెంటనే 1/19 సర్క్యులర్ వెంటనే